ఈ చరాచర సృష్టి అంటావా తెలుగులో పెద్ద పదం అయితే బాగా కనెక్ట్ అయినట్టుంది. అది ముసలి చెప్తాను. మూన్ లైట్ లో చూడాలని కోరికగా ఉంది నిజంగా. అది చూడొచ్చు. తొందరపడదా బాబు, చెప్పేది వినాలా. 8కి రీల్ చేయాలని అంటారు కదా, అందుకే మనకి పుణ్యక్షేత్రం తిరుపతి క్షేత్రం, యాదగిరి క్షేత్రం. కరెక్ట్ గా చెప్పావురా నాయన. అంత ప్రశాంతంగా ఉండాలి అని. అది పెళ్ళైన తర్వాత కామన్ పెళ్ళైన తర్వాత కామన్ అందరం కలిసి ఒక డెసిషన్ వద్దాం. చిట్టి వేసేద్దాం. వాట్ ఎ విజన్, అవి కూడా తర్వాత మనం రిగ్రెట్ అవుతాము. వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. కామెంట్ చేయండి మీకు బెస్ట్ గా ఏది అనిపించిందో, బికాజ్ మేము డెసిషన్ తీసుకోలేకపోతున్నాము. ప్రతి దాంట్లో కూడా ఒక మంచి వెతుక్కోవాలి తప్పిస్తే ఒక చెడు మాట్లాడడం అనవసరం మనకి. సెల్ఫీ తీస్తున్నావు అనుకున్నా, వీడియో రికార్డ్ చేస్తున్నావా ఏంటి? అంటున్నావు కదా అని చెప్పి సరే ఏం చెప్తావు అని. ఇప్పుడు రెడీ అయ్యాము ఎక్కడికి, ఇంతకి వెయిటింగ్ ఎందుకు? ఇంత దూరం వచ్చాం, ఇంతసేపు వెయిట్ చేసాం. దానికి వెళ్లే ముందు ఎందుకు రుచి చూడడానికి 10 సార్లు తినేసా. సర్ప్రైజ్ నేను వెయిట్ చేయను, చెప్పు ఏంటో. సరే అయితే నేను ఒక్కనే చూసేస్తా. చెప్పు కన్నా, ఏంటేంటో చెప్తావు. అన్ని ఇక్కడే చెప్పిస్తా. లోపలికి వెళ్ళాక ఏం చూస్తావు? ఏముంది లోపల ఏముందా? లేదు. ఏం కొన్నావు? ఏమీ కొనలేదు, కొనడానికే వచ్చాం. ప్రాంకులు ఇంకులు చేస్తే నేను ఇప్పుడే ఇక్కడి నుంచి విష్ణు కాదు మహేష్ వంచాను. పెద్ద మాట అన్నాడు సరాడు. మేము ఖమ్మంకి వచ్చాం గైస్. ఎందుకు అన్నది మా ఆయన అయితే చెప్పట్లేదు. రెడీ అవ్వు, మనం ఒక ప్లేస్ కి వెళ్తున్నాం అని చెప్పేసి అని అన్నారు. లైట్ గా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఏంటి ఆ ప్లేస్ ఏంటి అన్నది కూడా ఎక్కడ రివీల్ చేయట్లేదు. మీ అందరూ ఎప్పటిగానో ప్లాన్ చేస్తున్న ఒక సర్ప్రైజ్ ఉంది, అండ్ అక్కడ అందరు కూడా వస్తున్నారు అనేసి అని అన్నారు. సర్ప్రైజ్ నువ్వు వాళ్ళకి కూడా సర్ప్రైజ్ ఇస్తున్నావు. నేను కూడా వాళ్ళకి సర్ప్రైజ్ గా కనిపిస్తానా? లేదు, ఇది ఏదో ప్లాంట్ గా ఏదో కనిపిస్తుంది గైస్. సో నాతో పాటు మీరు కూడా క్వశ్చన్ మార్క్ ఫేస్ తోనే మనం కూడా వెళ్దాం పదండి. లెట్స్ గో. చాలా సేపు అయింది. అవునా? కాదు మేఘాలంటే మేఘాల స్పీడ్ గా వస్తాను, మీరే లేట్ వచ్చారు. అంటే మధ్యలో కొంచెం మబ్బుగా ఉంది కదా, కొంచెం ట్రబులెన్స్ ఉంది. ఇండో కటార్ అనే ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఖమ్మంలో ఉందన్నమాట. అక్కడికి వచ్చాం చూడడానికి. వీళ్ళు హైదరాబాద్ లో కూడా మగధ లాంచ్ చేసేసారు, ఇంకా కొత్త కొత్త చేయబోతున్నారు. కాబట్టి ఏంటంటే అసలు ఇక్కడ ఒక ఐడియా ఉంటే అప్పుడు హైదరాబాద్ లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కదా. ఇంకా ఎవరెవరు మాతో ఉండాలనుకుంటున్నారో మీరు కూడా కొనేసుకోండి. అసలైంది ఇదే. అంటే వీళ్ళది మగధ మేము చూసాము, దాంట్లో కూడా శివలింగం అనేది కంపల్సరీగా ఉంటది అనమాట. అప్పుడు మేము వెళ్ళినప్పుడు పెట్టలేదు, జస్ట్ అలా బయట ఉంది. ఇప్పుడు పెట్టేసి ఉంటారంట. మేము అది కూడా చూడాలి, మీకు కూడా చూపిస్తాను. ఆర్కిటెక్చర్ వర్క్ అసలు 40 feet శివలింగం ఎంత పవర్ఫుల్ గా ఉంది కదా. ఈవెన్ ఆర్కిటెక్చర్ వర్క్ చూడు ఎంత బాగుందో కదా. ఇలాంటి హ్యూజ్ ల్యాండ్ మార్క్స్ ఉంటే వాల్యూ ఇంకా పెరుగుతుంది. పెరుగుతుంది ప్లాట్ అది చెప్పు. అంటే ల్యాండ్ మార్క్ వాల్యూ పెరుగుతుందా, నీకు పెరుగుతుందా, ప్లాట్ పెరుగుతుందా? చూడండి లోపలికి చూద్దాం రండి. ఇంకా చాలా ఉంది అసలు. అంటే ఇంకా ప్రతిష్ఠించలేదు. ప్రతిష్ఠిస్తే అప్పుడు మనం ఏంటంటే రెగ్యులర్ పూజలు ప్రతిష్ఠిస్తే శివాలయానికి చేయాలి కదా పూజ. అవునవును, కంపల్సరీ ఉంటది. సో అది అందుకే ఇంకా చేయలేదు అనమాట. ఆర్కిటెక్చర్ కూడా చూడండి ఎంత బాగుంటుందో మనకి. అంటే ఆ మగధ ఉంది కదా హైదరాబాద్ లో, అంటే దాంట్లో ఇంకా హైట్ అనిపించింది మాకు. అక్కడ వాటర్ ఫౌంటైన్, దాంట్లో అయితే వాటర్ ఫౌంటైన్ కూడా పెట్టారు మగధాలో. చాలా బాగుంటుందేమో కదండి ఈవినింగ్స్ అలా పిల్లలు ఎంజాయ్ చేయడానికి. ఇంకా చాలా ఉన్నాయి. అది పైనాపిల్ గార్డెన్ అని ఒక థీమ్ పార్క్ లాగా అనమాట. పదండి అటు వెళ్దాం. మనకి వర్షం వచ్చినా ఏమొచ్చినా నీట్ గా ఉండాలని పాతి వేశారు కదా. దాంతో పాటు వీటికి కూడా అంతే నీట్ కార్వింగ్ ఇచ్చారు చూడండి. టెంపుల్ వైబ్ అట్లా కంటిన్యూ అవడం కోసం వీళ్ళవి ఈ ఇండో ఖతార్ లో అన్ని కూడా ఏంటంటే మగధ, క్షేత్ర, ధర్మస్థలి, ఇంద్రప్రస్థ,
కి సంబంధించిన ఆల్రెడీ క్షేత్ర 1 ధర్మస్థలి 1 అయిపోయిందంట. ఇక్కడ అంటే ఎంత హాట్ ప్రాపర్టీస్ కాకపోతే ఇంత ఫాస్ట్ గా వెళ్ళే టాప్ అంట. నిజమా? ఇదే ఇందిరా గారు మీకన్నా పైనాపిల్ చాలా పెద్దగా ఉందండి. మీకన్నా హైట్ దాటి చూసా. నాకు ఈ ప్రాజెక్ట్ లో ఈ థీమ్ పార్క్ చాలా నచ్చింది. ఎందుకంటే పెద్దవాళ్ళు పిల్లలు ఉన్నా కూడా పెద్దవాళ్ళు అలా కూర్చున్న పిల్లలు ఇక్కడ ఆడుకోవడానికి ఈ థీమ్ పార్క్ లో లైక్ అన్ని రకాలుగా ఎక్స్ప్లోర్ చేయడానికి వాళ్ళకి ఈజీగా ఉంది అనేది అనిపిస్తుంది. వస్తే ఇదే కట్ చేసి పెట్టేమనేది. ఇంకా మేరాజ్ పెద్ద టైంకి మంచిగా ఇద్దరు కలిసి ఆడుకుంటూ అలా తిరుగుతూ ఉంటాడు వాడు కదా. మేరాజ్ పైనాపిల్ ఏమంటారు తెలుసా? ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్నాడు కాబట్టి పైనాపిల్ అని అంటారు. మీరు ఎత్తుకున్నప్పుడు స్కై స్కై అంటారు. కూర్చుండిపోతాడు శుభ్రంగా. మీరు ఒక్కలే ఎత్తుకునేది. ఎక్కిస్తారా పైకి? నాకు కోరిక, మీరు ఈ పైనాపిల్ పక్కన ఒక ఫోటో దిగండి ప్లీజ్. ఎందుకు? ఎంత హైట్ ఇక్కడ సైట్ కొనుక్కోడానికి వచ్చాము, చూస్తానికి వచ్చాము. ఫస్ట్ కొనుక్కున్న తర్వాత ఇవే పనులు చేద్దాం. పైనాపిల్ పార్క్ నిజంగా చాలా బాగుంది. బట్ ఇదే ఒక థీమ్ పార్క్ లాగా ఉంది. ఎక్స్ప్లోర్ చేయడానికి మనకి ఇంత టైం పడుతుంది. అంటే బోర్ ఫీల్ అవడానికి ఆప్షన్ లేదనమాట. ఇటు వెళ్తే ఇది, అటు వెళ్తే ఇది. మనం జనరల్ గా ఇప్పుడు చెక్కదే చూస్తాం కదా, మెటల్ది చూడు. ఇది లైఫ్ లాంగ్. మీరు ముసలోళ్ళు అయిపోయినా, మనోళ్ళు ఇంకా ముసలోళ్ళు అయిపోయినా కూడా అట్లే ఉంటుంది. మనమే కాదు, మన వాళ్ళు కూడా ముసలోళ్ళు అయిపోయేదాకా ఉంటది. ఇది అంత బాగుంది. ఇలాంటి కమ్యూనిటీస్ లో ఎంత బాగుంటది కదా ఫెస్టివల్. మీరు ప్రతిసారి ముసలోళ్ళ మాటలు ఎందుకు? ఇప్పుడు ముసలోళ్ళు అంటారేంటి? అది ముసలోళ్ళు చెప్తాను. నేను అప్పటికి కొంచెం రంగు వదిలేను అంతే. మీరు నన్ను చూసి కానీ మనం వచ్చి ఇంతసేపు అయింది కదా. మనం హైవే పక్కన ఉన్న ప్రాజెక్ట్ అయినా కూడా ప్రపంచానికి దూరంగా, ప్రకృతికి దగ్గరగా, ప్రశాంతంగా. నాకు ఇది చూసాక ఒకటి గుర్తొచ్చింది. బ్రహ్మోత్సవం సినిమాలో అలా లాగుతారు కదా, ఆ షార్ట్ గుర్తొచ్చింది. సో మనం అందరం ఇక్కడ తీసుకున్నాక మీరందరూ అలా. కానీ ఈ కట్అవుట్ పక్కన మిమ్మల్ని చూస్తే నాకు బాహుబలి ఆయన లాగేస్తారు. నాకు తెలిసి కాదు. ఇది చూడగానే వీటన్నిటికన్నా బయటికి ఏదో వీళ్ళు చెప్తారు కానీ ఎక్కువ శాతం వీళ్ళకి దీని మీద ఎక్కి రీల్ చేయాలన్నట్టు మళ్ళీ రీల్స్ గురించి మాట్లాడుతున్నారు. రవి గారు, ఇందాక నుంచి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను చూడండి. వీటి మీద వీళ్ళు వచ్చినాయి చూసారా? అక్కడ వచ్చింది, ఇక్కడ కూడా లోగో వచ్చింది. ఎందుకంటే ఇవన్నీ వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంట. ఓకే, జనరల్ గా ఏంటంటే బ్రాండ్ అడిగి చేయించుకుంటారు కదా, అట్లా అనుకున్నా. అలా కాదంట. ఎందుకంటే కొన్నిసార్లు మనం అంటే ఎవరైనా సరే బిజినెస్ అంటే లాభం కోసం చేస్తారు కదా. లాభం కోసం చేసినప్పుడు కొంచెం తక్కువ క్వాలిటీలో చేసేసి ఇదిగోండి ప్లేట్లను ఇచ్చేస్తే రేపు వర్షానికో దేనికో ఎవరైనా పిల్లలు నడుస్తున్నప్పుడు ఇలా అనగానే కాళ్ళు వెళ్ళిపోతే కష్టం కదా. అందుకోసం స్ట్రాంగ్ గా ఉండడం కోసం వీళ్ళే తయారు చేసి పెడుతున్నారు. మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ అయ్యాకే ప్లాట్లు అమ్ముతున్నారు చాలా. అంటే సో ఇప్పుడు బయట నుంచి వచ్చే గాలి, వాటర్ తప్ప మిగతా వీలు చేసుకుని లోపల అంతే. అబ్బా అసలు క్షేత్రాలు అడుగు పెట్టింది కదా వైపు అక్కడి నుంచి అట్లా టెంపుల్ వల్ల అలా వచ్చేస్తున్నాయి. ఫ్యూచర్ లో ఏమన్నా డైరెక్ట్ చేసేది ఏమన్నా ఉంటే ఇక్కడికి వచ్చి కథ ఆయన యాక్చువల్ గా మన శివ డైరెక్షన్ నుంచే ఇటు వచ్చాడు అనమాట. నీకేదో ఈ మధ్యలో కనిపిస్తున్నాడు కానీ మామూలు హిస్టరీ లేదు మనోడికి. సో ఇక్కడికి వచ్చి కథ రాసుకుంటాం. స్ట్రాంగ్ ఉన్నాయి కదా, కూర్చొని రాసుకోవచ్చు. ఇక్కడ ప్రతిదీ కూడా సాయిల్ టెస్ట్ చేస్తారంట. సాయిల్ టెస్ట్ చేసి ఎందుకంటే ఈ రోడ్లు కానీ కుంగిపోకుండా ఇది అవ్వకుండా ఉండడం కోసం అన్ని చేసిన తర్వాత ఎస్ ఇది మనకు అనువుగా ఉంటుంది ఇలా రోడ్డు వేయడానికి అని దానికి తగ్గట్టుగానే ఎంత తారేయాలి అన్ని టెస్ట్ చేసుకుని వేస్తారంట. అలాగే డ్రింకింగ్ వాటర్ కూడా మనకి టీడీఎస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి చెక్ చేసి వీటికి ఆల్రెడీ డ్రింకింగ్ వాటర్ లైన్లు కూడా ఉన్నాయా? ప్లాట్ వైజ్ అలా చూద్దాం. ఇంకా స్ట్రీట్ నెంబర్స్, బెంచెస్, ప్లానింగ్ లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏదో మిస్ అవ్వకుండా పక్కా ప్లాన్ చేసి పెట్టారు. ఇది వచ్చి క్షేత్ర 2 అంటే క్షేత్రాలు సెకండ్ ఫేజ్. ఇందాక మనం చూసాం కదా, అది ఫస్ట్. అదంతా ఫస్ట్ ఫేజ్. ఈ పాత్వే అంతా చూసారు ఎంత నీట్ గా పెట్టారో. మొత్తం ఆ చివరి నుండి ఈ చివరి వరకు కూడా డివైడర్ వేసి ఒక 100 feet రోడ్డు. రవి గారు, ఈ స్ట్రీట్ లైట్స్ కూడా
అన్ని ఎంత నీట్ గా అప్పుడే సెట్ చేసేసారు. చాలా వెంచర్లో ఇట్లా స్టాండర్డ్ గా లేకుండా మామూలు పెట్టేసి ఈ హైట్ లో ఉన్నది ఈక్వల్ చేసిపోతారు. ఇక్కడ సెంటర్ అవును. మనకి అక్కడ శివోహం థీమ్ పార్క్ పెట్టారు కదా, ఇక్కడ క్షేత్ర ఫేజ్ 2 లో ఏంటంటే ఆదియోగి థీమ్ పార్క్ అని అక్కడ ఉంది, అది మీకు చూపిస్తా. ఇక్కడ డిఫరెంట్ గా పెట్టారు. ఇక్కడ స్ట్రీట్ నెంబర్స్ కూడా చూడండి, స్ట్రీట్ నెంబర్ అంటే పైగా ఇప్పుడు మ్యాప్ లో చూపించి మీది ఇక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది, స్ట్రీట్ నెంబర్ కూడా ఈజీగా వేసున్నాయి సార్. ఉందంటే క్షేత్ర 2 లో స్ట్రీట్ నెంబర్ 2 లో ఉందని అంతే చెప్పుకో. ఏంటంటే ఆల్రెడీ అది డెవలప్డ్ అయిపోయింది కాబట్టి అది ఇది ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి తెలిసిపోతుంది వచ్చే వాళ్ళకి. అక్కడ ఆదియోగి వెళ్దాం పదండి. ప్రీమియం ఓపెన్ ప్లాట్స్ అండి, ప్రీమియం ఓపెన్ ప్లాట్స్ రాశారుగా వైరా రోడ్ ఖమ్మం అని. మీకే అక్కడ మన మగధాది ఇంకా పెద్దది 110 ఎకరాలు. హైదరాబాద్ కట్తాల్లో ఉన్న మగధా ప్రాజెక్ట్ లో శివహం థీమ్ పార్క్ ఇది. ఇదంతా 100 ఎకర్స్ లో ఉందన్నమాట. ఈ లేఅవుట్ బాగా డెవలప్ చేస్తున్నారు. లాస్ట్ టైం వెళ్ళిన దానికి ఇప్పటికే బాగా ఈ శివుడు పెట్టి ఎలిఫెంట్స్ పెట్టి బాగా డెవలప్ చేశారు. కట్తాల్ కూడా మనకి ఫ్యూచర్ సిటీలో ఉంది. హైదరాబాద్ లో ఏంటంటే ఫ్యూచర్ సిటీ బాగా డెవలప్ చేయాలని తెలంగాణ గవర్నమెంట్ చాలా ప్లాన్ చేస్తుంది. అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉండాలని ట్రై చేస్తుంది. కాబట్టి కట్తాల్లో మనకి మగధా లేఅవుట్ లో అయితే ఎప్రిసియేషన్ గ్యారంటీగా బాగుంటుంది అనమాట. వావ్, ఆదియోగి స్టాచ్యూ ఎంత ప్లెజెంట్ గా, ఎంత ఐ మీన్ లైక్ పీస్ గా ఉంది కదా. యాక్చువల్లీ మనం ఇప్పటి వరకు ఈషా ఫౌండేషన్ కి వెళ్ళలేదు, వెళ్దాం కదా మనకి ఫస్ట్ ఇక్కడ అయిపోయింది కదా. ఆ డీటెయిల్స్ అయ్యి కానీ ఆ ఫేస్ లో చూస్తే అసలు ఆదియోగి అంటే ఏంటి కన్నా? నాకు తెలిసిన దాని ప్రకారం ఆదియోగి అంటే డిసిప్లిన్ కి, ఫోకస్ కి, స్టిల్నెస్ కి యాక్టివ్ సింబల్ అనమాట. ఆదియోగి అంటేనే ఫస్ట్ యోగి కదా, అంటే ప్రతిదానికి మొదలు. సో మన అంటే ఈ చరాచర సృష్టి అంటావా తెలుగులో పెద్ద పదం అయితే బాగా కనెక్ట్ అయినట్టుంది. ఓకే, వాటికి అన్నిటికీ అంటే ఈ మనకి సుఖమైన సంతోషమైన దేనికైనా అన్నిటికీ బియాండ్ అనమాట ఆదియోగి అంటే. సో అది మనం పెట్టడం వల్ల ఏంటంటే ఒక మనకు ఆ మెడిటేషన్ గానీ ఆ మైండ్ పీస్ఫుల్నెస్ గానీ అది ఒక సింబలైజ్ చేస్తారు. కామ్ గా ప్లెజెంట్ గా ఎంత బాగుందంటే అంతే పవర్ కూడా ఉంటుంది అన్నమాట. సో నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది. అది అక్కడ అరుణాచలం లాగా అనిపించింది. ఇక్కడ మనం కోయంబత్తూర్కి వచ్చేసాం ఇప్పుడు. నీకు ఇంకొక విషయం తెలుసా, ఈస్ట్ సన్ రైజ్ అయినప్పుడు కిరణాలు మొత్తం పడతాం. అవునవును ఇన్నిసార్లు వీళ్ళు కోయంబత్తూర్కి వాటికి వెళ్ళొచ్చారు కదా. ఆదియోగి అంటే ఇప్పటికీ వీళ్ళకి మీనింగ్ తెలుసు. అవునా? ఆదియోగి అంటే ఫస్ట్ యోగి. ఆదియోగి అని ఉంటాయి సగం మంది కొన్న వాళ్ళందరూ శివభక్తులు ఉంటారు ఖచ్చితంగా. ఈ ల్యాండ్ మొత్తం ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు ఇక్కడ ఎండి గారు, ఆయన పేరు గిరి గారేది ఉంది, గోల్శెట్టి గిరి గారు సంథింగ్. ఆయన బేసిక్ గా శివుడు భక్తుడు. ఆ భక్తి తత్వం గాని మన హిందూ ధర్మం గాని అది ఇవ్వాలి, ఆ పీస్ఫుల్నెస్, కామ్నెస్. బికాస్ మనం రిసార్ట్ కోసం ఎక్కడో పరిగెట్టి అక్కడెక్కడో మన పీస్ఫుల్నెస్ వెతుక్కునే కన్నా మనం ఉండే ప్లేసే మనకి పీస్ఫుల్ గా ఉండాలి అనే ఉద్దేశంతో ఇండో కతార్ మెయిన్ ఫోకస్ అది డివైన్ ఎనర్జీ. సో వాళ్ళు అలాగా డిజైన్ చేస్తారు. అందుకే అంత కామ్ అండ్ అసలు ఎంత బాగుంది కదా, పీస్ఫుల్ గా. పక్కన పెళ్ళం లేదు, అందుకే పీస్ఫుల్ గా ఉన్నారు. అది నేను అడగలేదు. బాగా చూసావా నా జనరల్ నాలెడ్జ్. యోగా అంటే ఆసనాస్ అంటాం కదా. సో ఆదియోగి అంటే నార్మల్ గా మనకి 112 అంటే 112 ఆసనాలు ఇలా ఉంటాయంటారు. దీంట్లో కూడా మనం కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే 112 సబ్టిల్ ఫీచర్స్ ఉంటాయి. మామూలు 2-3 ఆసనాలు ఇదనే కాదు. ఓకే, అండ్ ఈ ఆదియోగి అనేది ఏంటంటే రిలీజియన్ తో సంబంధం లేదు, అంటే ఇది హిందూ ఇది అన్నట్టు కాదు, యాక్చువల్గా ధర్మంతో సంబంధం. అంటే మెడిటేషన్ అంటే మనసుకి సంబంధించింది, మన మైండ్ కి మనసుకి సంబంధించి పీస్ఫుల్నెస్. కాబట్టి ఇక్కడ అమ్మ ఇది ఉంది రిలీజియన్ అలా ఇట్ ఈస్ నాట్ అబౌట్ రిలీజియన్, కాస్ట్, క్రీడ్, ఎనీథింగ్. ఏం కాదు, మనసు మనస్తత్వం, సోల్. yes అబ్బా నుంచి సోల్ అనే పదం ఆగి ఒక్క పదం వాడింది నెక్స్ట్ లెవెల్ పదం. ఇందాక అది వినగానే మీ సోల్ అయితే పోయింది. నేను ఇంగ్లీష్ మీడియం లో చదువుకున్నాను, అందుకనే నాకు తెలుగు అవి రాదు. సోల్, పీస్ఫుల్నెస్ తెలుగు రాదని తెలుగులో చెప్పాను. అనవసరంగా పొగిడాను, అనవసరం పొగిడాను. చాలా బాగుంది. దేవుడా నాకు మెడిటేషన్ చేసుకునే ప్లేస్ ఇచ్చావు, నేను ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఇలాంటి పిల్లల్ని ఇచ్చావు దేవుడా నే జంపు.
ప్లే ఏరియా పార్క్ కూడా బాగుంది పిల్లల కోసమే. అవును, చాలా బాగుంది. నాకు నచ్చింది. ఇంకోటి మనం అంటే స్పెక్స్ పెట్టుకున్నాం, మన కళ్ళు ఎలా ఉన్నాయో తెలియదు, కానీ ఆది కళ్ళు ఎప్పుడు సగం అర్ధనేత్రాలతో మొత్తం ఈ ప్రపంచాన్ని చూస్తారని అర్థం అంట యాక్చువల్ గా. అండ్ ఇదేంటంటే ఎక్కడైతే ఈ స్పిరిచువల్ ఎనర్జీ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా డెవలప్మెంట్ బాగుంటది. అంటే ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్ బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఈ స్పిరిచువల్ ఎనర్జీని పెడతారు. అంటే మనకి దానికి కూడా ఒక థాట్ ప్రాసెస్, అంటే హౌస్ వేరు హోమ్ వేర్ అంటారు తెలుసు. డెఫినెట్లీ అలాగా ఇది హోమ్ అవ్వాలి, మనకి హౌస్ కాదు అనిపించడానికి ఇలాంటి ఎనర్జీ. ఇల్లు కొనుక్కోవడం వేరే, ఆ ఇంటి లోపలికి ఆ ఎనర్జీ రావడం వేరే కదా. ఆ ఇంటి ఫీలింగ్, ఇప్పుడు ఇల్లు కొనేస్తాం కానీ మనం ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాతే కదా ఆ ఇంటి ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ దట్ ఈస్ ద రీజన్ అన్నమాట. అట్లా మొత్తానికి ఏంటంటే స్పిరిచువల్నెస్, మైండ్ఫుల్నెస్, కామ్ఫుల్నెస్, ఆ ఎనర్జీ అంటే గ్రో అయ్యే ఎనర్జీ, ఇంకా తర్వాత లైఫ్ యొక్క అర్థం అన్ని కలిపి ఒక ప్లేస్ కి తీసుకొస్తే ఎలా ఉంటది అనేది ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ లో మనకి డీటెయిలింగ్ అనమాట. అందుకే మనం అంటే ఇక్కడ కనుక కొన్ని మనం ఇల్లు కనుక కట్టుకుంటే అండ్ ఇట్ ఫీల్స్ లైక్ మనకి అసలు ఈ క్షేత్ర అంటేనే ఒక పవర్ఫుల్ మీనింగ్ ఉన్న వర్డ్ ఇది. అలాంటి పేరు పెట్టారు దీనికి, చూసారా లేఅవుట్. నాకైతే ఆదియోగిని చూస్తే నాకు మూన్ లైట్ లో చూడాలని కోరిక ఉంది నిజంగా. అది చూడొచ్చు. తొందరపడదా బాబు, చెప్పేది వినాలా. యాక్చువల్లీ క్షేత్ర అనేది సాంస్క్రిట్ వర్డ్. అవును, క్షేత్ర అంటే ఒక ఫీల్డ్ కానీ, ఒక ఏరియా కానీ, ఒక ల్యాండ్ కానీ ఉంటది. అది డివైన్, స్పిరిచువల్, ఇది పవర్ఫుల్ అని అర్థం అన్నమాట. అందుకే మనకి పుణ్యక్షేత్రం, తిరుపతి క్షేత్రం, యాదగిరి క్షేత్రం. కరెక్ట్ గా చెప్పేవరా నాయన. సో వీళ్ళు కూడా ఈ పేరు పెట్టినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ ఆల్రెడీ భగవంతుడు ఉన్నాడు, శివుడు ఉన్నారు, ఆదియోగి ఉన్నారు. సో ఇది ఒక క్షేత్రం అంటే ఇక్కడ ఉండేదంతా కూడా చాలా పవిత్రంగా, చాలా బ్యూటిఫుల్ గా, అందరికి మంచి జరుగుతుంది అన్న ఫీలింగ్ లాగా అనిపించింది నాకైతే. క్షేత్రాలో ఉన్నారు. ఇప్పుడు ఇంకొకటి క్యాచీ వర్డ్ అండ్ ఇంకోటి ఏంటంటే మోడర్న్ లివింగ్ లో అందరూ మోడర్న్ పేర్లు పెట్టడం నేర్చుకున్నారు. సో ఇది చాలా ట్రెడిషనల్ గా, చాలా మంచిగా డివైన్ గా పెట్టారు. సో విచ్ ఇస్ వెరీ గుడ్. అంటే మీరు ఇది ఒక్కటే అనుకుంటారు, ధర్మస్థలి, ప్రస్థ, ఇవన్నీ కూడా మీకు చూపిస్తా. కదులుదామా? వెళ్దాం. ఎంత బాగుంది కదా అసలు. డిటైల్డ్ గానీ ఇది గానీ అది చూస్తే ఆ సూర్యుడు ఉదయించినట్టే ఉంది ఇలా ఆకాశంలో. చాలా చాలా బాగుంది. అందుకే అన్న అక్కడే టైం వేస్ట్ చేయదు, ఈ రోజు చూడండి బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్ని చూపిస్తుంటే మేము కన్ఫ్యూజ్ అయిపోతున్నాం ఎక్కడ తీసుకోవాలని చెప్పి. నేను కూడా బ్రోచర్ లో చూసా, డైరెక్ట్ గా చూడడం ఇదే. శివోహంలో తీసుకోవాలా, క్షేత్రాల్లో తీసుకోవాలా, ధర్మస్థలిలో తీసుకోవాలా, ఇంకో చోట మీరు చూపించే చోట తీసుకోవాలి అన్నది ఆయనకు కూడా కన్ఫ్యూజ్ అయ్యే మనం తెచ్చుంటాం అంతే కదా. అక్కడ ఆయన కూడా కన్ఫ్యూజ్ అయ్యి మనం తీసుకొచ్చారు. అందరం కలిసి ఒక డెసిషన్ కొద్దాం, చిట్టీలు వేసేద్దాం. చిట్టీలు వేసేద్దాం. చిట్టి లేడు లేదు కామెంట్ లో పెట్టమనండి, ఇంకా అంతగానే ఏముంటుంది. మీరు కూడా మొత్తం వ్లాగ్ చూస్తున్నారు కాబట్టి కమెంట్ చేయండి మీకు బెస్ట్ గా ఏదనిపించిందో. బికాస్ మేము డెసిషన్ తీసుకోలేకపోతున్నాము, ఇక్కడైతే అంత అద్భుతంగా ఉందన్నమాట. మీరు కూడా డీటెయిల్ గా చూడాలి అంటే మొత్తం వ్లాగ్ చూడండి. ఎందుకంటే మేము ఏది కొనాలన్నా ఏదైనా సరే మీ ఆశీర్వాదంతోనే మేము కొంచెం ముందుకు మీ ఒపీనియన్ కూడా తీసుకుంటే మంచిది. డెఫినెట్లీ కదా. వేరే ఇక్కడ చూపించండి అర్జెంట్ గా, పదండి అన్ని డిసైడ్ అవుతాం. మళ్ళీ సూర్యుడి దగ్గరకు వచ్చాం కదా. మన ధర్మస్థలిలో చూసినట్టు సేమ్, కాకపోతే నీకు పిల్లర్స్ అవి మారుతున్నాయి. లోపల బుద్ధుడు థీమ్ పార్క్ అని పెట్టారు అనమాట. అందుకే దీనికి పేరు కూడా ప్రణామం అని పెట్టారు. చూస్తుంటే ఎంత బాగుంది కదా. ప్రణామం అంటే మనకి గ్రీటింగ్, రెస్పెక్ట్, ఒక సాఫ్ట్నెస్, అవన్నీ కూడా ఈ పార్క్ అట్మాస్ఫియర్ లో క్లియర్ గా కనిపిస్తున్నాయి. చూడు అక్కడ బుద్ధుని చూస్తుంటేనే అలా మైండ్ బుద్ధుడి బొమ్మ ఉంటది, ఆబ్వియస్లీ ఉంటది. బుద్ధుడి బొమ్మ ఉంది అంటే ఇంటికి చాలా పీస్ అండ్ ఎలాంటి నెగిటివిటీ లేకుండా ఒక ప్రశాంతమైన మనసు ఉండేలాగా అన్నమాట. సో అందుకనే దాన్ని ఎలా పెట్టారు, అంత ప్రశాంతంగా ఉండాలి అని. అది పెళ్ళైన వేసేసాడు, బాగా వేసేసాడు. అందరూ ఒకసారి ప్రణామం చేసుకోవాలి. ఇక్కడ యాక్చువల్ గా చాలా వరకు అయిపోయాయండి ప్రణామం అయిపోయి.
ఇందులో కొన్ని మిగిలి ఉన్నాయి. హీట్ ఎక్కిపోతుంది అసలు, ఎక్కడ ఏం చూడాలో కూడా రండి ఎక్కడికి వెళ్తాం రవి మనము ప్రాజెక్టులు చూసేస్తాం ఓకే, కానీ మనకున్న డౌట్స్ ఇప్పుడు నేనేం సేల్స్ మ్యాన్ కాదు కదా. అవునా కాదా? ఆయన CEO ఆయన హీరా గారు అని ఉంటారు, ఆయన ఒకసారి కలిపిస్తే మీకున్న డౌట్స్ కూడా మీరు అడగచ్చు, నాకు కూడా కొన్ని డౌట్స్ నేను అడుగుతాను. మనం కలవచ్చా? ఆయన కలిస్తే ఏమైనా బేరం కూడా అయితే ఎవరైనా గిట్టుబాటు అవుతే చూద్దాం అంతే. హీరా గారు, మీ ఇండో ఖతర్ ప్రాజెక్ట్స్ అన్ని చూసిన తర్వాత అసలు ఆ డివైన్ ఫీలింగ్, ఆ స్పిరిచువాలిటీ అసలు చూస్తేనే హ్యూజ్ లగ్జరియస్ గా, ఓ మై గాడ్ అసలు ఎంత బాగుంది. అసలు ఇవన్నీ ఐడియా థాట్స్ ఎలా వస్తున్నాయండి మీకు? ఇదంతా మా ఫౌండర్ అండ్ డైరెక్టర్ మిస్టర్ పోలిసిటీ గ్రీసర్ విజన్. ఏంటంటే బేసికలీ వెరీ మచ్ ఆఫ్ స్పిరిచువల్ పర్సన్ అనమాట. ఆయన ఏంటంటే ఆ స్పిరిచువల్ థీమ్ ని, లగ్జరీని, ప్రతి కస్టమర్ ప్రతి క్లయింట్ ఒక లగ్జరియస్ ఫీలింగ్ ఉండాలి, లగ్జరియస్ లైఫ్ స్టైల్ ని ఎంజాయ్ చేయాలి అనుకున్నారు. సో ఆయన ఈ థీమ్స్ ని ఇలా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు, లగ్జరీ ప్లస్ డివోషనల్. అంటే హీరో సార్ స్పిరిచువాలిటీని లగ్జరీతో కలిపి డిజైన్ చేశారా? ఎగ్జాక్ట్లీ. గ్రీసర్ ఫిలాసఫీ ఇస్ వెరీ సింపుల్. మన ప్రాజెక్ట్ లో అడుగు పెట్టగానే పీస్, పాజిటివిటీ అనే ప్రౌడ్ ఫీలింగ్ రావాలి. మా ప్రాజెక్ట్స్ అన్ని స్పిరిచువల్ లగ్జరీ థీమ్ తో ఉంటాయండి. ఇది మొత్తం హైదరాబాద్ అండ్ ఖమ్మంలో ఉంటాయి. ఎక్కడైనా కానీ ఇదే డివోషనల్ లగ్జరీ థీమ్ ఇవ్వడం మా ఎయిమ్. హీరా గారు, స్ట్రక్చర్స్ అన్ని చూస్తుంటే చాలా యూనిక్ గా ఉన్నాయి. ఈ డిజైన్స్ అవన్నీ చేయడానికి ఏమైనా స్పెసిఫిక్ ఫిలాసఫీ యూస్ చేస్తారా? అవునండి, ప్రతి స్ట్రక్చర్ కి ఒక సింబల్, ప్రతి డిజైన్ కి ఒక మెసేజ్, డివోషన్ ని ఫీల్ అయ్యేలా, లగ్జరీని ఎక్స్పీరియన్స్ అయ్యేలా రెండు ఉండాలని మా గ్రీసర్ ప్లాన్ చేశారు. ఎస్, అందుకే ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్స్ అన్ని కూడా చాలా డివైన్ టచ్ తో ఉన్నాయి. లైక్ ఇంద్రప్రస్థ, వైకుంఠపురం, పృథ్వీ, ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చాయి మాకు. ఎగ్జాక్ట్లీ. ప్రతి నేమ్ కి ఒక డీప్ మీనింగ్ ఉంటుంది, డీప్ ఫిలాసఫీ ఉంటుంది, ఒక డివోషనల్ థీమ్ బేస్డ్ తో డెవలప్ చేసాం ప్రతి ప్రాజెక్ట్ ని. సార్, మీ మెయింటెనెన్స్ అది ఇలా స్మూత్ గా ఎలా ఉంటుంది? అందులోనూ ఇన్ని ఇయర్స్ అయినా లేఅవుట్స్ అని మళ్ళీ కొత్తగా ఎలా అనిపిస్తున్నాయి? రీజన్ ఇస్ వెరీ సింపుల్ అండి. హ్యాండ్స్ చేంజ్ అయితే కన్స్ట్రక్షన్ క్వాలిటీ అనేది చేంజ్ అవుతుంది. థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే కంప్లీట్ గా కన్స్ట్రక్షన్ అనేది డిఫరెంట్ గా మారిపోతుంది. సో మేమే ఓన్ గా చేస్తాం కాబట్టి ఈ ప్రాజెక్ట్స్ అంతా క్వాలిటీతో మెయింటైన్ చేయగలుగుతున్నాము. సార్, క్వాలిటీ కంట్రోల్ కూడా మొత్తం మన కంట్రోల్లో ఉందా? సో ఫౌండేషన్ నుంచి ఫినిషింగ్ వరకు టోటల్లీ మన ఇండో ఖతర్ స్టాఫ్ దగ్గరుండి ప్రతిదీ చూసుకుంటూ ఉంటారండి. సో దట్ వై కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇస్ వెరీ గుడ్ అండ్ వీఆర్ గివింగ్ లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్. బేసికల్లీ మీరు మిగతా వెంచర్స్ కానీ మిగతా ప్రాజెక్ట్స్ చూసుకుంటే బిల్డర్స్ అంతా బయట కాంట్రాక్ట్స్ ఇచ్చి రోడ్స్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేస్తారు. బట్ వాట్ ఇండో ఖతర్ ఇస్ ప్రతిదీ జస్ట్ సిమెంట్ పర్చేస్ చేస్తాం మనము. ప్రతిదీ కూడా మన ట్యాంకర్స్, మన వాటర్ ట్యాంకర్స్, మనకి అట్లా ఏది స్టాఫ్ మన వాళ్ళే చూసుకొని ప్రతిదీ బిల్డ్ చేసుకొని టోటల్ గా అవుట్పుట్ తెచ్చేంత వరకు కూడా మన వాళ్ళే ఉంటారు అనమాట. నో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్. అందుకే లాంగ్ టర్మ్ లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సార్, కొన్ని ఇయర్స్ పోయిన తర్వాత ఈ క్రాక్స్, లీక్స్ ఇలాంటివన్నీ ఇష్యూస్ వస్తాయని అంటారు కదా, అది మీరు ఎలా అవాయిడ్ చేస్తారు? కరెక్ట్ మెటీరియల్, ప్రాపర్ క్యూరింగ్, క్లీన్ ఫినిషింగ్ ఉంటే ఏ ప్రాజెక్ట్ అయినా కానీ లాంగ్ టర్మ్ లో మెయింటైన్ చేయవచ్చు. ఓ 10 years వరకు కూడా మనకి ఏ ప్రాబ్లం రాదు. అదే రీజన్ అనుకుంటా మీ లేఅవుట్స్ కామ్ గా, నీట్ గా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. క్వాలిటీ స్ట్రాంగ్ గా ఉంటే మెయింటెనెన్స్ లైట్ గా ఉంటుంది. ఐ హోప్ యూ హావ్ సీన్ సమ్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్స్ అండి. ఇంకా ఉన్నాయి. మీరు ఓపిక ఉన్నంతసేపు ఎన్ని చూడగలరో అన్ని ప్రాజెక్ట్స్ చూసుకొని అప్పుడు స్టార్ట్ అవ్వండి. ఎన్ని చూడగలుగుతామో మ్యాక్స్ అవి కవర్ చేస్తామండి. డేలైట్ అయిపోయినా లైట్ చేసి మరి చూపిస్తాను. లైట్స్ కూడా ఉంటాయి సార్, నైట్ అంతా కూడా చూడొచ్చు మీరు ఇంకా ప్రాజెక్ట్స్. 24/7 మీరే కాదు, మీ ప్రాజెక్ట్స్ కూడా అవైలబుల్. ఒక పని చేస్తాం, ఆల్రెడీ మీవి కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి కదా, ఒకటి రెండు అయితే చూసి వెళ్తాం, మాకు కూడా ఒక ఐడియా వస్తుంది. బాబు, మీకోసం వెయిటింగ్ బాబు. బాగానే ముందు పోయింది, లేట్ వస్తారేంటి? ముందు వచ్చారు. చేయకండి, ఆయన పేరుతో పెట్టారు కదా, అన్ని సోల్డ్ అవుట్. మీకు కూడా లేదు ఇందులో. అంత మాట ఇది మెయిన్ దీని ఆర్కిటెక్చర్, ఇది ఎంత విల్లా ప్రాజెక్ట్. ఈ ఎంట్రీ కూడా చాలా బాగుంటది, రాయల్ గా ఉంది. మెయిన్ గా ఈయన హైట్ కి తగ్గట్టు ఇది కూడా ముందే కట్టారు. సేమ్ మ్యాచింగ్ అవుతుంది పేరుకి దీనికి. పేరు కూడా ఎలా పెట్టారు? ఇంద్రప్రస్థ అంటే ఒకప్పుడు మహాభారతంలో ఓ రాజ్యం కదా, హస్తినాపురం, ఇంద్రప్రస్థ. అట్లా అర్థం వచ్చేలాగా ఆ జైగాంటిక్ ఫీల్ రావడానికి సోషల్ స్టడీస్ లో కొంచెం వీక్. అది సోషల్ స్టడీ హిస్టరీ కాదు. ఇంద్రప్రస్థలో కొనుక్కోవడానికి అయితే ఏం లేవు. ఇంద్రప్రస్థ అది వైకుంఠపురం అనమాట. అక్కడేమో పృథ్వీ ఉంది. ఓకే, ఇలా 3 ఉన్నాయి. ఇవన్నీ కూడా సోల్డ్. నాకు చాలా నచ్చింది అబ్బా. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్,
పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. మనమైనా నెక్స్ట్ మనం తీసుకోబోయే దానికి ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలంటే ఒక రౌండ్ ఇలాగ వేసేద్దాం. మనకి ఇటాలియన్ స్ట్రక్చర్ ఏదో అంటారు కదా, ఇది ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నా వదిలేసింది. అరే కార్పెట్ మనం చక్కగా ఒక కార్పెట్ లాగా ఇచ్చింది. నీకు రాయల్ గా అనిపించట్లేదు ఇలా నడుస్తుంటే కదా? రాయల్ గా అనిపిస్తుంది. అవును, అది కూడా ఇండో ఇంత డీటెయిలింగ్. ఇండో కత్తర్ వాళ్ళు డీటెయిలింగ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పాను కదా, అందుకని చిన్న అవును కదా, చాలా బాగుంది, వెరీ నైస్. యాక్చువల్లీ పెళ్లి చేసుకుంటే ఇక్కడే ప్రీ వెడ్డింగ్ కట్లబడి మోసం వెళ్తుంది. ఇది మీకు పర్ఫెక్ట్ ప్లేస్. ఇది చాలా బాగుంది నిజంగానే యాక్చువల్లీ. కానీ ఇలా హ్యాపీగా వాకింగ్ ఎంత మంచిగా కదా ఇక్కడ ఉన్న వాళ్ళంతా. హైదరాబాద్ లో చాలా మగధ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా ఏమన్నా కొత్త ప్రాజెక్ట్స్ ఉన్నా వాటిలో కూడా చూసుకోవచ్చు. అవును, ఇది వైకుంఠపురం బ్యూటిఫుల్. అలా అదే వైకుంఠపురం అంటే విష్ణుమూర్తి నివాస స్థలం. విష్ణుమూర్తి అంటే ఎంత భోగభాగ్యాలు అనుభవిస్తాడు, అందుకే అంత పెద్ద ప్రీమియం ప్రాజెక్ట్. కానీ వీళ్ళ ప్రాజెక్ట్ లో పేర్లు మాత్రం అల్టిమేట్ ఉన్నాయి, అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు మనం ఇంత డిస్కషన్ చేసుకొని మనం ఏ ప్లాట్ ఎక్కడ తీసుకుందాం ఫైనల్ చేసేలోపు అవి దొరుకుతాయి లేవు అన్నట్టుంది. వెళ్ళిపోయినాయి. ఎందుకంటే ఎవ్రీ ప్రాజెక్ట్ కూడా మనం చూసిన దాంట్లో క్షేత్ర కానివ్వండి, ధర్మస్థలి కానివ్వండి, పెద్దది కూడా మనకి విత్ లోగో. ఇక్కడ కూడా అదిగో అక్కడ మెయింటెనెన్స్ కూడా బాగుందండి. మనం ఎంట్రీ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఓ పని చేద్దాం, ఇది ఇన్ని చూసాం కదా, ఆ పృథ్వీ కూడా ఒకసారి అది కూడా అయిపోయింది. బట్ మనం చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఇది లాస్ట్ అంటే ఇంకా 25-30 ఉన్నాయంట ఏంటి ఖమ్మంలో 25-30. అందుకే నేను ఇక్కడ ఆపేస్తా. పృథ్వీలో ఇది కూడా సోల్డ్ అవుట్. మనం ఇంకా మనం డెసిషన్ తీసుకునే టైం కోసంత ఆగవా ఏంటా కంగారు. కానీ ఈ మధ్య కాలంలో ఇంత మంచి ఇంత బాగా అన్నిటితో చూడలేదు. ఎవరికైనా ఇల్లు అనేది ఒక డ్రీమ్. అంటే ఎక్కడైనా కొనుక్కోవాలి, ఏదైనా మంచి ప్లేస్ ఉండాలి అనుకున్న కాలం కాబట్టి ఉపయోగపడే వాళ్ళకైతే ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేము అందరం కలిసి ఈ వీడియో చేస్తాం. సో ఐ హోప్ యు ఆల్ విల్ అండర్స్టాండ్. ఎందుకనంటే ప్రతి దాంట్లో కూడా ఒక మంచి వెతుక్కోవాలి తప్పిస్తే ఒక చెడు మాట్లాడడం అనవసరం. మనకి మంచి వెతుక్కోండి, మంచి వెతుక్కుంటే మంచి ప్లేస్ దొరుకుతుంది, మీరు అందరూ ఒక ఇంటి వాళ్ళు అవుతారు. అందరూ కూడా ఇంటి వాళ్ళు అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ ఫైనల్ గా subscribe all the channels.